బైబిల్లో భక్తులు అనుభవాలు గుండా వెళ్ళినప్పుడు ఆ అనుభవాలు దేనికి అంటే నెక్స్ట్ తరాలకి అనుభవాలు నేర్పడానికి. పేతురు రాసిన మొదటి పత్రిక దీని బ్యాక్గ్రౌండ్ని పండితులు ఏమన్నారంటే, బైబిల్లో సఫరింగ్, క్రైసిస్, ఒక మనిషి జీవితంలో జరిగే ఒత్తిళ్ళు, ఆందోళన వెనక ఎవరున్నారయ్యా అని ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక బెంచ్ మార్క్కి ఒక వ్యక్తిని తీసుకొచ్చి నిలబెడితే తడుముకోకుండా చెప్పి ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరు చెప్పండి? అదన్నమాట మీ బైబిల్ స్టడీ. మరలా నేను అడుగుతున్నాను, అటెన్షన్ ప్లే చేయండి. శ్రమల గుండా ఇతను తప్ప ఇంత దారుణంగా ఏ వ్యక్తి నడవలేదండి. ఇతనికి కలిగిన శ్రమలు ఎవరికైనా కలిగితే నాకు తెలిసి చచ్చిపోతారేమో. ఏం దేవుడయ్యా, గాలి దేవుడని. అయినా బతికి నేను దేవుణ్ణి ఒక్క మాట కూడా అనను అని నిలబడిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు ఓల్డ్ టెస్టిమెంట్లో. ఎవరు ఆయన? అరే లాస్ట్ లైన్ కూడా చెప్పాను, అది కూడా మీకు అర్థం కావట్లేదా? యోబు గారు. యోబు గ్రంథం అనేది సఫరింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఓల్డ్ టెస్టిమెంట్లో. యోబు గ్రంథం నిజంగా చెప్తున్నాను, చదివితే బాగుంటుంది. దాన్ని లైవ్లో మీ వ్యక్తిగత జీవితంలో దాన్ని జీర్ణించుకోవడం నువ్వు రెడీయా అని ఆ బుక్ నిన్ను అడిగితే, సార్ టైం ఉంది సార్ అంటాను. మరలా అడుగుతున్నా, ఈ విషయాలు అందరికీ అర్థం కాకపోవచ్చు. యోబు గ్రంథం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం దమ్మున్న జీవితం కాదు. యోబు గ్రంథం నీ లైఫ్లోకి వస్తే యు రెడీ. సారీ మై లార్డ్ అంటాం మనం. ఎందుకో చెప్పనా, సఫరింగ్ గురించి మాట్లాడడం వేరు, సఫరింగ్లో నడుస్తూ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వేరంటాడు యోబు. యోబు గ్రంథం నేను చెప్తాను, పాత నిబంధనలో ఉన్న యోబు గ్రంథం క్రొత్త నిబంధన క్రైస్తవులను కూడా సవాల్ చేస్తుంది, బతకగలవాలా అని. యోబు జీవితంలో చూడండి, మీకు చెప్పాను గతంలో, సముద్రపు అలలు ఆగకుండా ఒకదాని వెనక ఒకటి ఒక వ్యక్తిని ఊపిరాడకుండా ఎలా చంపేస్తాయో యోబుని అలా చేసేస్తాయి. ఇప్పుడేనయ్యా గొర్రెలు చచ్చిపోయి అన్నారు, ఇప్పుడేనయ్యా నీ సేవకులు చచ్చిపోయారు అన్నారు, ఇప్పుడేనయ్యా భోజనం చేస్తున్న నీ కొడుకులు చచ్చిపోరు, ఇప్పుడే నీ కూతుర్లు చచ్చిపోరు, ఇప్పుడే అన్నీ అయిపోయి సమస్తం జీరో లెవెల్కి గ్రాప్ పడిపోయింది యోబు అనగానే. యోబుకి ఏం చెప్పాలి? దెబ్బ ఒకటి తగిలితేనే నేను చెప్తున్నాను విలవెల్లాడిపోతాం మనం. ఊపిరాడకుండా నిమిషాల వ్యవధిలో ఒకదాని వెనక ఒకటి వచ్చి ఇలా మన ఊపిరి జలపకుండా చంపేస్తే యోబులా మనం నిలబడగలమా? యోబు అంత వద్దు కానీ మనకి యోబులో లిటిల్ బిట్ స్మాల్ టేస్ట్ మనం చేయగలమా? ఇది సవాల్. యోబు అడుగుతున్నాడు, యోబు అంతగా నలిగిపోతున్నాడు, చివరికి ఆయన హెల్త్ కూడా డిస్టర్బ్ అయిపోయిందండి. యోబుకి ఆరోగ్యం కూడా డిస్టర్బ్ అయిపోయింది. ఓదార్పునివ్వాల్సిన స్నేహితులు వచ్చి ఫిలాసఫీ చెప్పారు. ఏమని చెప్పనా, నువ్వేదో చేసుంటావు, లేకపోతే నువ్వు ఎలా ఎందుకు అయిపోతావు అన్నారు. ఆయన అంటాడు కన్నీళ్ళు పెట్టుకుని, మీరు కూడా నన్ను ఈ సఫరింగ్ ఎవడు అనుభవించగలరండి. నేను అంటున్నాను, ఈరోజు ఈ క్లాస్ మీకు అర్థమైతే మై లార్డ్ ఐఎమ్ రెడీ అని నీ హృదయాలు ఈరోజు కావాలి. నేను రెడీ అయిపోయాను, సరెండర్ అయిపోతున్నాను నీకు, నేను లొంగిపోతున్నాను నీకు. అలాంటి యోబు యొక్క తీవ్రత మరలా న్యూ టెస్టిమెంట్లో తెలియజేసే లెటర్ ఉందంటే ఏదన్నా ద లెటర్ ఆఫ్ పీటర్. పేతురు రాసిన మొదటి పత్రిక నేను చెప్తున్నాను, దాన్ని అర్థం చేసుకోవాలంటే నేను చెప్తున్నాను, చక్కగా సుఖంగా మంచి జోన్స్ అన్నీ ఉన్నప్పుడు, మనం పుణ్యాత్ములు అయిపోయి ఎదుటోళ్ళు పాపాత్ముల్లా మనం చిత్రీకరిస్తున్నప్పుడు అది నీకు అర్థం కాదు. కొన్ని లెవెల్స్ ఉంటాయి కొన్ని విషయాలు బైబిల్ అర్థం చేసుకోవడంలో. అలాంటి నేను అంటున్నాను, నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను, ఈ పత్రిక నన్ను బంధించి అన్ని విధాలుగా ఈ లోకం నన్ను బంధించినప్పుడు ఈ లెటర్ నన్ను బంధించింది. నన్ను పట్టుకుంది ఈ లెటర్. చూద్దాం ఏం జరిగింది దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం
పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. చూసారా ఎంత క్లారిటీ! ఇది శుభవచనంలా లేదు. మీకు అర్థమవుతుందో లేదో, ఈ లెటర్ శ్రమల మధ్య రాయబడుతుంది. పేరుకి వచనాలున్నా ఏమని చెప్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బిథూనియా అను దేశములు యందు చెందిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి, మీకు ఏం పడ్డది లాస్ట్లో రెఫరెన్స్లో? శుభం కార్డు పడ్డది. శుభం కార్డు ఎలా పడాలని చెప్తున్నాడు పేతురు? రక్తం కారిపోవాలంటున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ లెటర్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ప్లీజ్. చాలా బాధతో, హృదయ యాతనతో అంటున్న మాట పేతురు గారు అంటున్నాడు చూడండి. యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడ్డారు. మీ కాలింగ్ ఏంటో తెలుసా? మీ పిలుపు ఏంటో తెలుసా? రక్తం కారిపోదు. దట్ ఈజ్ క్రిస్టియానిటీ అంటాడు. సేఫ్ జోన్లో ఉండి మాకు ఏం కాదులే, సఫరింగే లేదు మా లైఫ్లో అనేవాడు యు ఆర్ నాట్ రియల్ క్రిస్టియన్. నిజమైన క్రైస్తవుడు కాదు. పేతురు గారు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. పేతురు గారు ఏమని అంటున్నాడు చూడండి. పేతురు అంటున్నాడు, పెద్ద ఆయన, పిలవబడిన ఆయన, బొంకిన ఆయన, జీవితంలో లోపాలు ఉన్న పేతురు గారు ఆయన అంటున్న మాట చూడండి. మనం ఎందుకు పిలవబడ్డామంటే రక్తం ఒలికించేస్తుంది ఈ లోకం మనం బతకనివ్వదా. ఎందుకంటే ఈ లోకం చెడ్డది కనుక అది చెడ్డవారితో స్నేహం చేస్తుంది, మంచివారితో స్నేహం చేయదు. ఏమని అంటున్నాడు చూడండి. చెదిరిపోయిన, ఎవరు చెదిరిపోయారు? ఎక్కడికి చెదిరిపోయారు? ఎందుకు చెదిరిపోయారు? ఎందుకు? లెటర్ బ్యాక్గ్రౌండ్ తెలియాలి. ఎందుకు చెదిరిపోయారు? ఎవరు చెదిరిపోయింది? సంఘమా? సంఘం చెదిరిపోయిందా? సంఘం అంటే నిండుకుండలా కదలకుండా కూర్చునే సంఘం కాదు. సంఘం అంటే నేను చెప్తున్నాను, లేకుండా కొట్టేసి శ్రమలు వస్తాయి, ఊపిరాడకుండా కొట్టేసి శ్రమలు వస్తాయి. సంఘం చెదిరిపోయిందట. ఎలాంటి? గలతియా, కప్పదొకియా, ఆసియా. గమ్మత్తైన పదజాలం ఏంటి చెప్పిన ఇక్కడ? గలతియా అన్నాడు. గలతియా అంటే పౌలు గారు స్థాపించిన, లేదా పౌలు గారు ఎక్కువ జర్నీ చేస్తున్నప్పుడు ఎక్కువగా తలపించి ఎక్కువ రోజులు గడిపిన ఆ గలతియా. ఆ గలతియా, ఆ గలతి చెదిరిపోయిందా? ఎందుకు చెదిరిపోయింది? ఏమైంది? ఈ లోకం చెడుగుడాడేస్తుంది సంఘాన్ని. చెదిరిపోయిన వారంటే ఏంటి చెప్పనా? స్టాండింగ్ లేని వాళ్ళండి. పెద్దది కట్టామండి, గంట 4 కేజీలు ఎట్టామండి, గడియారం మాది పెద్దదనేది సంఘం కాదట. మరి సంఘం అంటే ఏంటంటే స్టాండింగ్లో ఉండిపోయేది, ఇక్కడే ఉండిపోయేది. చెదిరిపోయే అవకాశాలు కూడా వస్తాయి. ఏమో నేను చెప్తున్న ఈ వాక్యం చెప్తున్నాడు, మీ మైండ్లో ఉన్న పనికి మాలిన ప్రశ్న పక్కకు తోసేసి పేతురు నాతోనే మాట్లాడుతున్నాను మీ హృదయాలు కుమ్మరించుకోండి. ఆయన అంటున్నాడు చెదిరిపోయింది. గలతియా చెదిరిపోయింది. పొంతు, కప్పదొకియా, ఆసియా, బిథునియా. ఆసియాలో ఒక సంఘమే లేదు, ఇలాంటివెన్నో. ఆసియా అంటే మిడిల్ ఆసియా, అది చిన్న ఆసియా, అది బైబిల్ కాలపు ఆసియా. ఆసియా ప్రాంతాన్ని ఆనుకున్న చిన్న చిన్న సంఘాలు ఏమైపోయాయి ఏంటంటే చెదిరిపోయి. అంటే సంచార జీవులట సంఘం. సంచార జీవులు అంటే తెలుసా? భుజం మీద మూటేసుకుని, గుప్పుడు మెతుకులు చేత్తో పట్టుకొని, కన్నీళ్ళు మింగుతూ వెళ్ళిపోతూ, దొరికిన దగ్గరల్లా దేవుని కొరకు నోరిప్పి మాట్లాడే జీవుల్ని బైబిల్ ఏమన్నా చెప్పనా? సంచార జీవితాలు. మీకు స్టాండింగ్ ఉండదు ఎక్కడ. మనకు స్టాండింగ్ అంటే ఏంటి చెప్పిన? దేవుళ్ళు మంచిగా అన్నీ మస్తు కులాసాగా ఆదివారం నాడు మటన్లు సీకులు అన్నీ వండేసుకుని, దుమ్ములు రాకపోతే దుమ్ము దులిపేసి దాన్ని సర్రం లోపల లాగేసి
దేవుడు ఎంత మంచి జీవితం మాకు ఇచ్చాడండి అంటే నీకు ఎక్స్పీరియన్స్ లేదు. నేను చెబుతున్నాను మరలా, పేతురు ఎలాంటి పరిస్థితులు ఈ పత్రిక రాశాడంటే అప్పటి కాలపు శ్రమలను ధ్యానిస్తూ పేతురు చాలా వింతైన విపరీతమైన పదాలు జీర్ణించుకోలేని ఆయన వాడాడు. నిజానికి శ్రమల్లో ఉన్న వారికి బాగా చెప్తున్నాడు, నిజానికి శ్రమల్లో ఉన్న సంఘానికి ఏమని రాయాలని లెటర్ ఏమని రాయాలి చెప్పండి. మరి అన్నీ జాగ్రత్తగానే అన్నీ కుదురుతున్నాయా? జాగ్రత్తగా ఉండండి. వచ్చినప్పుడు మరి కొంచెం జాగ్రత్తగా ఎవరికి కనబడకుండా సైడ్ అయిపోండి అని ఏమైనా అన్నాడు ఆయన? లేదు. ఆయన ఏమన్నాడు చెప్పనా? ఒక విచిత్రమైన పదజాలం ఆయన వాడుతున్నాడు. ఏమని చెప్పనా? విపరీతమైన శ్రమలు నలిగిపోతున్న వారిని అంటున్నాడు, మీరు ఇందుకే పిలువబడ్డారు, మీరు ఇందుకే రప్పింపబడ్డారు. యేసు క్రీస్తు దగ్గరికి మీరు ఎందుకు వచ్చారంటే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు. ఇందువలన మీరు మిక్కిలి, ఎందువలన మీరు మిక్కులు ఆనందిస్తున్నారు సంఘాలారా? ఎన్ని సంఘాలు ఉన్నాయి అక్కడ? గలతీయ, కప్పదొకే, ఆసియా, బితునియా. కనబడే 4 సంఘాలే. కనబడని సార్వత్రిక సంఘానికి చెబుతున్న ఈ సంఘాలు ఏమన్నా చెప్పనా? మీరు ఇందువలన మిక్కిలి ఆనందిస్తున్నారు. ఎందువలన ఆనందిస్తున్నారు? ఎందువలన ఆనందిస్తున్నాడు? 3 నేను చెప్తున్నాడు చూడండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనదినైన స్వాస్థ్యము మనకి కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్న ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. ఏమర్థమైంది అధ్యక్ష? ఈ మాటలు మీరు చదివినప్పుడు ఏమర్థమైందంటే, మీరు అంటారా, అన్న ఇప్పుడే నన్ను ఈ పత్రిక చదివమనే మొక్కలు చాలా ఉన్నాయి ఇక్కడ. అసలు డైలీ బైబిల్ స్టడీ చేస్తారా? చాలా డౌట్ ఉన్నాను. నిలబెట్టి కొన్ని క్వశ్చన్స్ అడిగితే చెప్పలేని 12 సంవత్సరాల కాల వ్యవధిలో నడిచేసే సీనియర్స్, 40 సంవత్సరాల కాల వ్యవధిలో నడిచేసే సీనియర్స్, 45 years సంఘంలో సభ్యత్వం అని, సంఘం కొరకు మాట్లాడి సంఘంలో నేను ఎంత సీనియర్ని అని ట్రెజరీ మెంబర్ రాసినలోకి ఆయన ఉన్నాడు. ఆయన కొన్ని విషయాలు తెలియక ఆయన సంఘంలో ట్రెజరీ మెంబర్ ఎలా అయిపోయి నాకు తెలియదు. ఇలాంటివి బైబిల్ చదవకుండా అంటే ఏమర్థం అవుతుందంటే, పేతురు అంటున్నాడు కొన్ని విషయాలు మనకు అర్థం కావాలంటే ఒక ఎకానమీ చెప్తున్నాడు ఆయన. బాగా వినాలండి, నిజంగా చెప్తున్నాను, చాలా హార్ట్ఫుల్గా నా హృదయంలో నుంచి ఈ పత్రిక నేను మాట్లాడలేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను మరలా, నన్ను ఈ లోకం బంధించినప్పుడు ఈ పత్రిక నన్ను బంధించింది. ఈ పత్రిక నాతో మాట్లాడింది, నాకు ధైర్యం చెప్తుంది ఈ పత్రిక ఒకవేళ మీకు క్రైసిస్ ఉంటే మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఏమనంటున్నాడు చూడండి, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు. ఎందువలన అంటే, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ సిస్టర్స్, మై డియర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి డీరెస్ట్గా పనిచేసిన ఎవరైతే ఉన్నారో, ఆయన ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే పేతురు గారికి వాళ్ళందరికీ చెప్తున్నాడు, మీకు విషయం తెలుసా? మీ స్వాస్థ్యం, మీ లైఫ్ స్టాండింగ్ ఎక్కడంటే, స్టాండింగ్ ఎక్కడంటే ఎక్కడ కదట, మరి అక్కడట. మీరు అక్కడ ఉంటారు కనుక, మీ జీవితం అక్కడ ఉంటుంది కనుక, మీ జీవితం పరలోకమందు ఉంది కనుక, మీ జీవితం అక్కడ నివసిస్తారు కనుక, మీ గురి అక్కడ ఉంది కనుక, ఎక్కడ ఎంత చెదిరిపోయినా, ఎన్ని శ్రమలు పడినా ఏమీ బాధపడకండి. ఎందుకంటే మీరు బాధపడవలసింది ఇక్కడ జరిగే సంగతుల కొరకు కాదు, అక్కడ ఏమైనా డిస్టర్బ్ జరిగితే మీరు బాధపడండి. మీరు ఎందుకు ఆనందించాలంటే, మీ నిరీక్షణకు ఒక ఆధారం ఉంది. ఏమిటి మీ నిరీక్షణకు ఆధారం? మీరు నమ్ముకున్న నామం. ఎవరైనా యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. ఇది నిరీక్షణకు ఆధారం. ఆయన మీరు నమ్ముకున్నారంటే ఆయన పరలోక స్వాస్థ్యమందు దేవుడి కుడిపార్శ్వన ఆయన కూర్చుని ఉన్నాడు. మీరు కూడా అక్కడ గురి కలిగిన వారైతే, నీ చుట్టూ ఎన్ని జరిగిపోయి కుడి ఎడమలో 1000 మంది లెగిసిపోయినా, దావీదు అన్నాడు, నేను ఎలా భయపడవలను అన్నాడు.
కుడి ఎడమలు లేచిపోయారట, ఇటు 1000 మంది ఇటు 1000 మంది లేచిపోయారు, నిద్రపోయి లేచేసరికి రెడీగా ఉండేవారట నరికేయడానికి. ఎవరిని? దావీదుని. ఆయన అంటాడు, నేను నమ్ముకున్నవాడు ఆకాశ సింహాసనం ముందు కూర్చున్నప్పుడు ఈ కుడి ఎడమలేటి నా వెనక ముందుకుండా 1000 మంది లేచిపోయినా నేను ఎలా భయపడవలే అంటాడు. పేతురు కూడా అంటున్నాడు, ఏదో మోటివేషన్ చేస్తున్నాడు చూడండి. మంచి మాట, ఒక మాట అన్నాడు 7వ వచనంలో, నశించిపోయే సువర్ణము అగ్ని వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మీ ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఏమర్థం అవుతుందో చూడండి. ఏమంటున్నాడు? గోల్డ్ అట, గోల్డ్ టెస్ట్లో చాలా నలిగిపోవాలట. గోల్డ్ అని ఎప్పుడంటాం? గోల్డ్ చుట్టూ మట్టి ఉన్నప్పుడు అన్నాం. గోల్డ్కి ఎంతో సఫరింగ్ జరగాలట. దేవుడు అంటున్నాడు, నువ్వు గోల్డ్ అని ఎప్పుడు తెలుసు చెప్పనా? ఆయన వస్తాడు. ఎప్పుడు? 2వ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఎంత మంచి మాట ఉంది చూడండి. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనత కలుగుటకు కారణమగును. యేసుక్రీస్తు వచ్చినప్పుడట మహిమ ఘనత కలగడానికి కారణం ఏంటట? చెప్పాలి. శ్రమలో. యేసుక్రీస్తు ఎదుట నేను వచ్చినప్పుడు ఆయన ఎదుట, వెల్ డన్ మై బాయ్, వెల్ డన్ మై చైల్డ్, నువ్వు నాకు సంబంధించిన సర్వెంట్, నువ్వు వెరీ గుడ్ అని నా భుజాన తట్టేది ఎప్పుడంటే ఎప్పుడు చెప్పండి? ఆయన వచ్చినప్పుడు నాకు ఘనత మహిమ కలగాలి అంటే, ఆయన ఎదురు నేను నిలబడి ఆయనకే ఘనత వచ్చే పాత్రగా నేను ఉండాలి అంటే, నా వలన ఆయనకి ఘనత రావాలి అంటే, పేతురు ఒక డిఫరెంట్ ఎకానమీ, డిఫరెంట్ లాంగ్వేజ్, డిఫరెంట్ వే ఆయన చెప్తున్నాడు. కనిపించిన ఒక థ్రెడ్ ఆయన వేసి లాగుతున్నాడు చూడండి. ఆయన అది కనిపించదు, ఆయన కనిపించిన ఒక తాడేసి సంఘాన్ని లాగుతున్నాడు పేతురు. ఇదిగో ఆ రోజు మీకు మెప్పు కలగాలి అంటే ఈ రోజు మీకు ఈ తిప్పలు తప్పవు అన్నాడు. ఇందుకే క్రైస్తవు పిలువబడ్డారు, ఇందుకే మీరు పిలువబడ్డారు. 13వ వచనంలో ఒక మంచి మాట అన్నాడు చూడండి. 13వ వచనం, కాబట్టి మీ మనస్సుని నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండేంత మంచి మాట అన్నాడు చూడండి. ఆ మాట ఇంగ్లీష్లో బాగుంటుందండి. ఏమంటాడు చూడండి, కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని ప్రిపేరింగ్ యువర్ మైండ్స్ అన్నాడు ఇంగ్లీష్లో. రెడీ అయిపోండి. దేనికి? శ్రమ పడడానికి, శ్రమలు పడడానికి క్రైస్తవుడా రెడీ అయిపో. ఇంతకాలం నువ్వు ఉన్నా నీ జీవితంలో ఏ శ్రమ లేకుండా తాగిన మజ్జిగ కూడా కడుపులో కదలట్లేదంటే నువ్వు రెడీ అవ్వలేదు. నేను శ్రమలు అనగానే ఆడితో గొడవెట్టుకో, ఈడితో గొడవెట్టుకో, నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల నీకు వచ్చే ఆపదలు ఇబ్బందులు ఆ శ్రమల కొరకు నేను చెప్పట్లా. మన భారతదేశపు మైథాలజీ ఏంటంటే చెప్పండి, ఏదన్నా జరిగేసరికి ఎవరికన్నా ఏమైనా జరిగితే ఆడు పాపాత్ముడు, మన వెంటనే పుణ్యాత్ముడు. ఇది భారతదేశపు మైథాలజీ. ఇది చావదు. ఇది బైబిల్ ఎంత చదివింది అది లోపల అగ్గిలు అలానే తిరుగుతూ ఉంటుంది. పేతురు గారు అంటున్నాడు, శ్రమలు పడడానికి మీ మైండ్ని రెడీ చేయండి, ప్రిపేర్ అయిపోండి అన్నాడు ఆయన. ప్రిపేర్ అయిపోండి, రెడీ అయిపోండి. ఇంకా ఆయన మాట్లాడుతూ 7వ వచనంలో మరలా వచనం 13వ వచనంలో, కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి నడుము కట్టుకోండి, నిబ్బరమైన బుద్ధి కలవారై ఉండండి. ఎప్పటి వరకు యేసయ్యా, ఎప్పటి వరకు ఈ శ్రమలో, ఎప్పటి వరకు నాకంటే ఆయన ప్రత్యక్షమయ్యేంత వరకు నీకు ఇక్కడ రిజల్ట్ ఏమీ ఉండదు. ఆయన ఆ తీగి మిస్ అవట్లేదు చూడండి. స్టార్టింగ్ నుంచి ఆయన వచనాలు తగిలిస్తే ఆయన మిస్ చేయట్లేదు. మీరు శ్రమ పడుతున్నారా? ఆయన వస్తాడు. మీరు ఇబ్బందులు పడుతున్నారా? డోంట్ వరీ, ఒకరోజు ఆయన వస్తాడు. మీకు ఇంత అన్యాయం మీకు జరుగుతుందా? డోంట్ వరీ, ఆయన వస్తాడు. ఆ రోజు మీకు మహిమ కలుగుద్ది, ఆ రోజు మీకు మహిమ కలుగుద్ది. ఆ రోజు వరకు మీరేమనకండి, సైలెంట్ అయిపోండి.
కొన్ని విషయాలు మనకు నేర్పించడానికి పేతురులో రాయబడిన, పేతురు పత్రికలో రాయబడిన కొన్ని వచనాలు మాత్రమే మనం లేపు మాట్లాడుకుంటున్నాం, కొన్ని వచనాలు మాత్రమే. ఇంకా ఆయన మాట్లాడుతూ ఇదే అధ్యాయం 14 వచనంలో ఏమంటున్నాడు చూడండి. నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు యుదయులకు పిల్లలై మీకు పూర్వపు అజ్ఞాన దశలో ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండు. నిజంగా చెప్తున్నాను, బైబిల్ చదివినప్పుడు ఇప్పుడు నేను చిన్న జస్ట్ నిమిషంలో ఒక ఎవరిది చిన్న స్మాల్ టెస్ట్, చిన్న టెస్ట్ అనుకోండి. పరిశుద్ధుడు అన్న పదం పాత నిబంధనలో ఎక్కడ వాడాడు చెప్పండి? పరిశుద్ధత అన్న పదం ఎక్కడ ఉపయోగించాడు? ఎక్కువ బైబిల్లోనే ఉపయోగించాడు అనకూడదు, ఎక్కడ ఉపయోగించాడు? పరిశుద్ధత అన్న పదం ఎక్కడ ఉపయోగించాడు? అంటే అధ్యాయం రిఫరెన్స్ చెప్పమని కాదు, సందర్భాలు, ఏ సందర్భాల్లో ఉపయోగించాడు పరిశుద్ధత? ఏ సందర్భమో చెప్పనా? మీ క్యారెక్టర్ అన్యజనులను పోలినదై ఉండకూడదు అన్నాడు. అమోరీలు ఉన్నారు, మోయాబీలు ఉన్నారు, పెర్జీలు ఉన్నారు, ఫిలిస్తీన్లు ఉన్నారు, కనానీయులు తెగలు, అన్య తెగలు మీకున్నాయి. నేను పరిశుద్ధిని కనుక నా పిల్లలని మీరు కూడా పరిశుద్ధంగా వేరుగా ఈ లోకానికి బతకండి. అంటే ఈ లోకంలో మీరున్నప్పుడు ఈ లోకస్తులుగా మీ యాటిట్యూడ్ ఉండకూడదు, మీరు వేరుగా ఉండాలి, మీరు వేరుగా ఉండాలి. ఇప్పుడు నేను అంటున్నాను, సడన్గా ఈ పత్రికలో ఈ పదజాలం ఎందుకు పేతురు గారు వాడుతున్నారు? ప్రత్యేకముగా ఉండాల్సిన ఆ పదజాలం ఎక్కడో అన్యజాతులకి, నువ్వు వాడితో ఫ్రెండ్షిప్ చేయగల లోకస్తుడు, వాడి క్రీస్తుని నమ్మలేదు, వాడికి బాప్టిజం లేదు, వాడికి వాడితో తిరక్కరు అన్నప్పుడు అక్కడ బాగుంటుంది అది. మీరేంటమ్మా ఆ పూజలు పునస్కారాలు ఇలాంటి మాట్లాడుతున్నారని నాకు ఉరి బిగించేస్తున్నారు. నేను మాట్లాడుకుండలేను. నన్ను రెచ్చగొట్టి నన్ను బిగించేయడానికి కారణం ఏంటి చెప్పినా? క్రైస్తవ విలువలు ఖచ్చితంగా పాటించాలన్నాను కనుకే నాకు ఊరు మరీ బిగుసుకుంటా. చచ్చిపోయినా పర్లేదని నేను చెప్తున్నాను, చచ్చిపోయినా పర్లేదు, కానీ చెప్పకుండా మాత్రం ఉండలేను. నా వల్ల వద్ద, నాకు దేవుడు అలాంటి మైండ్ ఇచ్చాడు, ఏం చేయను. అంతే. ఏం జరుగుతుందో చూడండి, ఏం మాట్లాడుతున్నాడో చూడండి. పరిశుద్ధత కొరకు పాత నిబంధనలో జనాంగాల మధ్య మాట్లాడింది. సడన్గా పేతురు గారు ఆ యొక్క విషయాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మాట్లాడుతున్నప్పుడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు? మంచి విషయం చూడండి. ఎందుకో చెప్పనా? పరిశుద్ధత కొరకు ఆయన మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధత అన్న పదం ఎక్కువ ఆయన మాట్లాడుతున్నప్పుడు, మన క్యారెక్టరట ఒక విషయంలో లూజ్ అయిపోద్దట. బాగా వినాలండి నిజంగా. మీ క్యారెక్టర్ ఎప్పుడు లూజ్ అవుద్దంటే, మీరు పరిశుద్ధులుగా పిలువబడిన మీరు, మరలా జన్మింపబడిన మీరు, మీ క్యారెక్టర్ ఎప్పుడు లూజ్ అయిపోద్దంటే, శ్రమలు వచ్చినప్పుడు ఏమవుతారు? లూజ్ అయిపోతారు. నిజంగా ఈ మాట అందరికీ అర్థం కాదు. ఎప్పుడు మన బిహేవియర్ తేడా వస్తుంది, ఎప్పుడు మన ప్రవర్తనలో మార్పు వస్తుంది చెప్పనా? ఎప్పుడు చెప్పండి? శ్రమలు వచ్చినప్పుడు. పేతురు అంటున్నాడు, శ్రమలు ఎంత జరిగినా నీ యాటిట్యూడ్ మారకూడదు అన్నాడు, నీ విధానం మారకూడదు అన్నాడు. దేవునికి నీకున్న అవినాభావ సంబంధం, ఆ బాండింగ్ మిస్ అవ్వడానికి వీల్లేదంటున్నాడు. ఆ పరిశుద్ధతను కాపాడుకోండి అంటున్నాడు. అంటే పేతురు గారు చెప్తున్న ఎక్స్పీరియన్స్ చూడండి. ఆయన ఏమంటున్నాడో, మీ బిహేవియర్ లూజ్ అవ్వకూడదు. శ్రమల్లో నిజంగా మన యాటిట్యూడ్, మన ప్రవర్తన ఏమవుతుంది చెప్పండి? ఇప్పటి వరకు నిన్ను దేవుడిని కొరకు చెప్పని ఎర్రగొట్టి చంపేసే లెవెల్కి నేను తీసుకెళ్ళిపోయి, బ్రదర్ ఈరోజు చచ్చింది వస్తావంటే ఏమంటాం? బ్రదరు మరి వచ్చే వారం మళ్ళా కలుద్దాం అంటాం. ఏమర్థమవుతుంది చెప్పండి? పేతురు మాట్లాడుతున్న మాటలు చూడండి, ఎంత లోతైన పదజాలం. నిజముగా శ్రమలు వచ్చినప్పుడు అండి మనం ఏమైపోతాం చెప్పనా? లోకస్తుల్లా మారిపోం. నిజంగా మారిపోం చెప్పండి. లోకస్తుల్లా మనం మారిపోం. శ్రమలు కలుగుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం ఓన్గా రెస్పాండ్ అయిపోతాం. దేవునికి అవకాశాన్ని మనం ఇవ్వం. ఏం జరిగింది నీకు? ఏం జరిగిందంటే అన్యాయం జరిగిందండి. వాడు అలా వాగుతుంటే నువ్వు చెప్పవా? ఈ డెఫినేషన్ ఎక్కడది చెప్పండి? లోకంలోనిది. లోకం ఏం చేస్తుందంటే కీడుకు ప్రతి కీడు చేస్తుంది. అన్యాయానికి అన్యాయం చేస్తుంది.
కానీ క్రైస్తవులకు ఆ రోజు చెప్తున్నాడు, ఎప్పుడు మన దేవునితో ఉన్న అవినాభావ సంబంధం చెడిపోద్దంటే మనకు శ్రమలు ఎక్కువైపోయినప్పుడు మన సొంత యాటిట్యూడ్ని మనం అలవాటు చేసుకుంటామట. ఇక దేవుడి మీద మనం ఆధారపడం, దేవుడే చూసుకుంటాడులే అను. ఏమంటాం మనం? చూస్తూ గాజులేసి కూర్చున్నాంరా అంటాం మనం. మీరు ఇన్ని చేస్తూ ఉంటే మేము ఊరుకుంటాం అనుకుంటున్నారా అన్న ఒక మంచి మాట కదా, లైన్ వచ్చింది. వద్దులేండి అవన్నీ, డైనోసార్ కూడా వద్దు, ఏం వద్దు. రావాల్సింది మనుషులు కాదు, మరి ఎవరు? దేవుడు మన జీవితంలో కలగజేసుకుంటాడు. ఆయన దేవుడు ఖచ్చితంగా కలగజేసుకుంటాడు. పేతురు ఎంతో అనుభవంతో మాట్లాడుతూ ఇదే వచనములు ఆయన ఏమంటాడు చెప్పనా? అగ్ని వంటి శ్రమలు అంటాడు. అగ్ని వంటి శ్రమలు మీకు వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇంకా మాట్లాడుతున్నాడు 14వ వచనంలో, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరు పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉన్నది? పాత నిబంధనలో ఏ సందర్భాల్లో రాయబడి ఉన్నది? ఇలాంటి పరిస్థితులన్నిటి మధ్య రాయబడి ఉన్నది. అలాంటి పరిశుద్ధతను నాకు ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నానంటే, శ్రమల మధ్య నా నిర్ణయాలు మారిపోతాయి, పరిస్థితుల మధ్య నా ఆలోచన విధానం మారిపోద్ది. అందుకే పేతురు అంటున్నాడు, జాగ్రత్త 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 అని చెప్తున్నాడు. మరొక మంచి మాట అన్నాడు చూడండి, 2వ అధ్యాయం 11వ వచనం నుండి. 2వ అధ్యాయం 11వ వచనం నుండి, ప్రియులారా మీరు పరదేశులు, ఆత్మకు విరోధముగా పోరాడు, శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొని. ఎంత నిజంగా చెప్తున్నానండి, సవాల్ చేసే వచనాలండి రెండు. ఏమంటున్నాడు చూడండి, ప్రియులారా మీరు పరదేశులు యాత్రికులై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. శరీరాశలు అంటే శరీరాశనానికైనా మనకు వెంటనే టక్మని గుర్తొచ్చేసి ఏంటి చెప్పండి? దొంగతనం, వ్యభిచారం, అబద్ధం. ఇదే కాదు, శరీరాశలు అంటే ఏంటి చెప్పిన? కోపం, ఆవేశం, తొందరపాటు నిర్ణయాలు. ఇవన్నీ ఏంటి చెప్పండి? శరీర సంబంధమని. శ్రమలు కలుగుతున్నప్పుడు ఏమవుతాయంటే, ఇదిగో వాడు ఏదో చేశాడు, నువ్వు ఏదో చేసేయాలనుకుంటావు. ఈ అన్యాయంగా నీ లోకం నేను దులిమాడేస్తున్నప్పుడు ఈ లోకాన్ని కూడా నువ్వు ఏదో ఒకటి చేయాలనుకుంటావు. నో, అది నువ్వు చేయకు, అది నువ్వు చేయడానికి వీల్లేదు అంటున్నాడు పేతురు సంఘంతో. సంఘపాను అట్లా ఉండడానికి వీల్లేదు. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిద్దరో క్రైస్తవులు ఏమని పేరు పెడతారు చెప్పండి? దేశానికి చెప్పండి అన్నారుగా, దేశానికి వీరు చీడన్నారు. ఏ దేశానికి వెళ్ళినా క్రైస్తవులు ఏమంటారు చెప్పండి? చీడన్నారు, పేడన్నారు. ఒక నిజమైన క్రైస్తవుడు నేను చెప్తున్నాను, నిజమైన క్రైస్తవుడు, ఫస్ట్ క్రిస్టియన్ ఎవరు చెప్పండి? మొట్టమొదటి క్రైస్తవుడు ఎవరు చెప్పండి? అందుకే మీకు దండం పెట్టాలంటాను నేను. ఎవరు మొదటి క్రైస్తవుడు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తుకి లోకం వ్యతిరేకమైన తర్వాత విషయం. యేసుక్రీస్తుకి ఎవరు వ్యతిరేకమైపోరు చెప్పనా? ఒకే గర్భాన్ని పుట్టిన సహోదరులే వ్యతిరేకమైపోరు. ఒకరోజు శిష్యుని పిలిచి, మై డియర్ ఫాలోవర్స్, మీరు ఒక విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుని అన్నాడు. ఏంటో చెప్పనా? ఈ లోకం నన్నే దేశిస్తుందయ్యా, మిమ్మల్ని దేశించిన పెద్ద లెక్కేమీ కాదు. గడ్డి పరగలాంటి వారు మీరు, నన్నే ఈ లోకం బతకనివ్వట్లేదే. యేసుక్రీస్తుకి ఎన్ని పేర్లు పెట్టారండి? దయ్యం పట్టినాడు అన్నాడు, బయల్జెబూల్ అన్నారు. ఆయన పుట్టుకుని కూడా ఏమన్నారు చెప్పనా? వ్యభిచారానికి మేము పుట్టలేదని సెటేరేశారు. ఎవరికి చదివారు ఎప్పుడన్నా వచ్చిన? అది యేసుక్రీస్తుని జాగ్రత్త. యేసుక్రీస్తుని ఏమని అన్నారు చూడండి, ఏమని అన్నారు చెప్పనా? మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాదంటే ఇండైరెక్ట్ మీనింగ్ వచ్చేలా యేసుక్రీస్తు గుండెల్లో పొడి చేసే మాట అన్నారు. కానీ యేసుక్రీస్తు వారు, ఆ మొదటి క్రైస్తవుడు, స్పందన వేరట. ఈ పత్రికనంతా ఇలా పిండుకుంటూ వస్తే మనకు ఒక మోడల్ చూపిస్తాడు. ఎవరు? పేతురు గారు. ఆ మోడల్ చూపించడానికి బదులు ఈ వచనాలు ఏమంటున్నాడు చూడండి, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిద్దురో ఆ విషయంలో మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమందు. దర్శన దినం అంటే తెలుసా? దర్శన దినం అంటే తెయ్యి బొబ్బరగడ్డని రెడీ అవుతాం మనం. దర్శన దినం అంటే
యేసుక్రీస్తు రెండవ రాకడ. దర్శన దినం అంటే మన రాత్రి వచ్చిన దర్శనం అదేనండి దర్శన దినం అనకూడదు. దర్శన దినం అంటే మన తెల్లవారుజామున కళ వచ్చింది అదేనండి. బైబిల్ అందరికీ ఎందుకు అర్థం కదంటే అందరికీ అర్థమవుతుంది, అర్థమయ్యేవాడికే అర్థమవుతుంది. దర్శన దినం అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ. ఆయన వస్తాడు. ఆయన రాకడ జరుగుతున్నప్పుడు గలతీయ, కప్పదొకియా, ఆసియా, బిథునియా, నీకు చెప్తున్నాను సార్వత్రిక సంఘం మాట్లాడే పేతులు, ఆయన వచ్చినప్పుడు ఈ రోజు మిమ్మల్ని దుర్మార్గులను దూషిస్తురే, ఆ రోజు ఈ నోరులో ఏమంటాయి చెప్పనా, మనల్ని పొగుడుతాయట. నిజంగా ఈ రెఫరెన్స్ అంటే సవాల్ చేస్తుందంటే క్రైస్తవ జీవితం ఎంత హార్డ్గా ఉంటుందో, ఎంత రఫ్గా ఉంటుందో ఇక్కడ చెప్తున్నాడు మనకి. ఎంత ఖచ్చితమైన శ్రమల గుండా బయలుదేరుతామో, ఏ విషయంలో మిమ్మల్ని దుర్మార్గులను దూషించుతారో, ఏ విషయంలో మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమందు ఈ రోజు చూస్తారట. ఏమని, వీడు దుర్మార్గుడు రా అంటే క్రైస్తవుడే మాట్లాడట, వీడు ఇలాంటి వాడు రా అంటే క్రైస్తవుడే, ఈమె ఇలాంటిదిరా అంటే ఏం మాట్లాడట. ఆ రోజు ఈ నోర్లు అన్యజనులు, ప్రభువుని నమ్మని వారు, ప్రభువుకు వ్యతిరేకులు, యేసుక్రీస్తు నామంటే పడని వారు, విరోధులు, ఆ రోజు అందరు నిలబడి అంటారట, ఈయనేనంటే దేవుడు ఎందుకు ఎదురుగా కనబడుతున్నాడు. ఆ రోజు ఆయన మేఘారూఢుడై తన దూతల సమూహాల్ని అంటబెట్టుకొని ఈ లోకం మీదకైనా వేగమే పంచభూతాల మిక్కటమైన యాండ్రంతో అయిపోయేంత యాగంతో ఆయన వస్తున్నప్పుడు ఆ రోజు చెప్పక్కరు దేవుడికి సువార్త. ఆ రోజు అందరికీ అర్థమైపోద్ది ఏమని, ఈయనంటే నిజ దేవుడు. ఆయన చూస్తారట, క్రైస్తవుని చూస్తారట, ఆయన చూసి క్రైస్తవుని చూసి అలా ఆ రోజు అర్థమవుద్దట. ఆ రోజు వీళ్ళు మౌనంగా ఉండడానికి కారణం ఈయన బట్ట. ఆ రోజు ఇన్ని జరిగిపోయిన ఏమీ మాట్లాడకపోవడానికి కారణం ఈయనను బట్ట. ఆ రోజు అంటారట, వీరిని చూసి ఆయన్ని పొగుడతారట, ఆయన బట్టి వీరు పొగడబడతారట. పేతురు అంటున్నాడు, శ్రమలేయో జరిగిపోతున్నాయి, ఏయో ఇబ్బందులు కలుగుతున్నాయని ఈ రోజు రిజల్ట్ కొరకు ఆలోచించకండి అయ్యా, ఒక రోజు క్రీస్తు నాయపటం ఎదుట అందరం నిలబడతాం. నేను చెప్తున్నాను, ఒక్క మాటనే ముందు బైబిల్ అందు 100 సార్లు ఆలోచించండి రా, అంతే 100 సార్లు ఆలోచించండి రా, 100 సార్లు ఆలోచించండి రా ఒక్క మాటనే ముందు. ఎందుకు చెప్పినా, ఆ రోజు క్రీస్తు నాయపేటం ఎదుట మనం నిలబడుతున్నాం. ప్రతి మాటకి లెక్క ఉందట, ప్రతి మాటకి లెక్క ఉంటుంది. ఆ రోజు నిలబడతాం. ఈరోజు నిందిస్తారు. ఇవే నోట్లు నేను చెప్తున్నాను. ఆ రోజు బతుకుంటాం మనం అందరం, చచ్చిన మరలా మనం అందరం బతుకుతాం. ఆ రోజు క్రీస్తు నాయకుడు ఎదురు నిలబడతాం ఈ నోర్లన్నీ. ఆ రోజు ఈ నోర్లన్నీ అంటే ఇంక మనం ఏం అనలేమండి, పొగుడుతాయట. ప్రభువుని బట్టి ఆ రోజు మహిమ వస్తుంది. మీరు టెన్షన్ అయిపోకండి, మీకు ఏదో జరిగిపోతుందని ఇబ్బంది పడిపోకండి. రెండవ రాకడ రెడీగా ఉంది, మీరు రెడీగా ఉండండి అంటున్నాడు పేతురు గారు. మరొక మంచి మాట అంటున్నాడు చూడండి, పత్రికలో ఒక మాట ఉంటుంది, శ్రమలు క్రైస్తవుని కాకపోతే ఇంకెవడికి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, క్రైస్తవుడు ఉన్నందుకు శ్రమ అన్నాడు. శ్రమతో వచ్చే ప్రాబ్లం ఎట్లా ఉంటుంది చెప్పిన, ఇది చాలా డేంజరస్ అండి. శ్రమలు కొందరిని దేవునికి బాగా దగ్గర చేస్తాయి, శ్రమలు కొందరిని దేవునికి బాగా దూరం ఇంకటి నుంచి అంటే లోకానికి వెళ్ళిపోతారు. శ్రమలు అనేవి ఎలాంటి ట్రాక్ అంటే, కొన్ని శ్రమలు దేవునికి మరీ దగ్గరికి తీసుకెళ్ళిపోతాయి, కొన్ని శ్రమలు పూర్తిగా లోకంలోనికి తీసుకెళ్ళిపోతాయి. శ్రమలు ఎంతగా దేవుడిని అనుభవాల్లోకి మనం నడిపిస్తుందో, దేవుని అనుభవాల్లోకి మనల్ని, అంతే లోకంలో కూడా శ్రమలు మనల్ని నడిపిస్తాయి. నాకు నిజంగా చెప్తున్నా, నాకు జరిగిన ఈ కష్టాల కన్నీళ్ళ మధ్య నాకు వచ్చే బాధ అంటే చెప్పిన, నేను అసలు బోధకు నవ్వడం వల్లనే కదా నాకు ఇంతమంది శత్రువులు అనిపించింది. నాకు మరలా నేనే నాలుగు నుంచి అలా అనడానికి వీలు అనిపించింది. నిజంగా నా జాబ్ నేను చేసుకుని, నిజంగా నా మానాన్ని నేను పోతే, మారని పాత మనిషిలా నేనుంటే నాకు శత్రువు ఎవడో చెప్పండి. ఒక మనిషి లోకంలో ఎదుగుతూ శత్రువులు ఉంటారనుకున్నాను, కానీ దేవుళ్ళు ఎదుగుతూ కూడా ఉంటారని నా కంటి పొరలు ఊడిపోయి నాకు అర్థమవుతుంది. పేతురు గారు అంటున్నాడు, జరుగుద్ది, సైలెంట్ అయిపోండి. ఎన్ని జరిగినా సైలెంట్ అయిపోండి. మీ పిలిపే దేనికి చెప్పనా, క్రీస్తు కొరకు రక్తం కారడానికే మీరు వచ్చారు. మీరు అందుకే పిలవబడ్డారు సంగమా, నిలబడ్డానికి కాదు సంగమా, మీరు ఎక్కడో ఉండిపోవడానికి కాదు సంగమా,
మీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా మీరు మాత్రం సువార్త మానడానికి వీల్లేదు సంగమా. మీరు పిలిచింది పిలుపు. ఈరోజు దుర్మార్గులు అంటారు, ఈరోజు నీచులు అంటారు, ఈరోజు అబద్ధికులు అంటారు, ఈరోజు మనల్ని ఎంతో మాట్లాడతారు, మన గురించి ఎన్నో మాట్లాడతారు. ఆ రోజు మెస్సయ్య రానే వస్తాడు. ఆయన ఎదుట వీరు మనం అందరూ నిలబడతాం. నిలబడినప్పుడు ఆ నాయపీఠం ఎదుట నాలుగు కొరుక్కొని మరలా నేను పొగడకపోతే ఒట్టేసి చెబుతున్నాను అంటాడు పేతురు. నిజమిది. ఇది అర్థమయ్యే వారికి అర్థం అవ్వాలి. భక్తిలో పులకించిపోయే వారికి మంచి శుభవచనాలు, శుభవార్తలు ఇవి. 13వ వచనం ముగించుకుందాం. 13వ వచనం, మనుషులు నియమించి ప్రతి కట్టడకు ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతని దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును వారికి లోబడి ఉండుడి. యాలయనగా మీరు ఇటు యుక్త ప్రవక్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులు నోరు మూయుట దేవుని చిత్తము. ఒక మాట నడుచుంది. ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నా, ఎవరైనా ఏదైనా పని యజమాని దగ్గర చేస్తున్నా, ఆయన ఏమంటున్నాడు చెప్పిన, మీ జాబులో లేదా మీ పనిలో, మీ యొక్క జీవన శైలిలో మీకు కూలిచ్చేవారు, మీకు జీతాలు ఇచ్చేవారు, పైన ఉన్నవారు వాడు మంచోడైతే మంచోడు అని చెప్పడం నీ లక్షణం కాదు, అది క్రైస్తవ లక్షణం కాదట. నీ యజమాని నీకు నెల నెల మంచి ఏమంటారు పాయింట్స్ పెంచినట్టుగా పెంచి ఏవిస్తారుగా జీతాల్లో, ఎక్స్ట్రా ఓటీలు, ఇంక్రిమెంట్లు ఇలాంటివి ఇస్తున్నప్పుడు మా యజమాని ఎంత మంచోడో అన్నప్పుడు నువ్వు క్రైస్తవుడు కదట. నిజమైన క్రైస్తవుడు ముస్కరులు మూర్ఖులైన యజమానులు నీ మీద ఉన్నప్పుడు, అన్యాయంగా నువ్వు టైంకి వెళ్తున్నప్పుడు కూడా నిన్ను ఆపేసి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అబ్బాయి, ఈ పని కూడా అవగొట్టెళ్ళని నిన్ను అన్యాయంగా హింసిస్తున్నప్పుడు నువ్వు కేవలం క్రైస్తవుడు అవనందుకు ఆ ఆఫీసులో నేను నలిపేసినా, నేను ఎంతగా ఒత్తిడి చేసినా నువ్వు మాత్రం ఆ మూర్ఖుల్ని ఎదిరించకూడదట. ఎందుకో చెప్పనా, బాస్ అన్నవాడు ఎప్పుడు బాసే. నీకు ఒక బాస్ ఉన్నాడు, ఎవరు? పైన. ఆయన కొరకు మనం ఎవరికి లోబడాలంటే వీరికి లోబడేది వీళ్ళ కొరకు కాదు, మరి ఆయన కొరకు నేను వీళ్ళకు లోబడాలట. వీళ్ళ కొరకు మనం లోబడాల్సిన అవసరం లేదని మాత్రం బైబిల్ ఎద్దేవా చేయట్లేదు. నువ్వు ఎక్కడున్నా నువ్వు లోబడాల్సింది, ఎందుకంటే ఆయన కొరకు. మరొక మంచి మాట 18వ వచనంలో ముగించుకుందాం త్వరగా. పనివారులారా మంచివారును ముస్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుతూ దేవుని గుర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. ఎంత బాగుందో చూడండి. నిజంగా పేతురు గారు ఈ పత్రిక రాస్తున్నప్పుడు మనం పక్కన కూర్చొని అర్థమవుతామో, మనకి ఏదో రాసేస్తున్నాడు ఆయన ఆవేదనలు అనుకుంటాం. నిజంగా కొన్ని విషయాలు మీరు ఈ లౌకికమైన విషయాలతోనే మీరు చూస్తారని చెప్తున్నాను. లౌకికమైన విషయాలతోనే మీరు చూస్తే అర్థం అవ్వవు. వారి యొక్క హృదయ స్పందన నేను చూస్తే మనకు అర్థం అవుతాయి. కొన్ని మాటలు మనకు ఎలా ఉంటాయి చెప్పినా, ఇప్పుడు శేఖరాన్ని అపార్థం చేసుకుంటున్నారని బాధపడుతున్నారు. వాడు బాధపడుతున్న ఒక అర్థం ఉంది. మీరు ఇలా ఒక ప్రాక్టికల్గా మీరంటే ఏంటి వీడు అన్నట్టు అనిపిస్తుంది. వాడు హృదయ వ్యాధుల్లోకి వెళ్ళి చూస్తే కరెక్టే కదా అనిపిస్తుంది. కొన్ని పత్రికలు, కొన్ని మాటలు మనం చూస్తున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇదిగో నేను చెప్తున్నాను. పేతురు అంటున్నాడు, యజమానులు బాగోకపోయినా మీరు లోబడాలి. బాగున్న యజమానులకే మీరు లోబడితే మీ గొప్పతనం ఏముంది? బాగోలేని వారిని కూడా మీరు ఏమీ అనడానికి వీల్లేదు. నిజంగా ఈ లెసన్ అయిన తర్వాత ఒక పాట ఉంటుంది, వినాలని. రచయిత ఏమంటాడంటే, ఇక్కడ ఒక మోడల్ను పరిచయం చేస్తున్నారు. ఎవరు? పేతురు గారు. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చి మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించిన అది హితమగును. దేవుని గూర్చి మనం ఏమనిపించాలట? దుఃఖం. వాడు ఏదో నన్ను బాధ పెట్టేసాడని వాడు మనల్ని బాధ పెట్టాడు, కానీ వాడిని తలుచుకుంటూ మనం బాధపడిపోవడం కదట. మరి ఆ దేవుడు న్యాయాధిపతి పైన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని ఆయన్ని బట్టి దుఃఖాన్ని సహిస్తే చెప్పండి, దేవునికి హితమవుతుందట. నేను ఎందుకు ఇలా చేయాలంటే పేతురు అంటాడు, నీకు ఒక మోడల్ ఉందయ్యా అంటున్నాడు.
ఏంటి ఆ మోడల్ ఏంటి? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందుకు నడుచుకున్నట్లు మీకు మాదిరి 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 ఉంచిపోయిన పేతురు మాట్లాడుతున్న వచనాల్లో యేసుక్రీస్తు వారిని గూర్చి ఒక డెమో ఇచ్చేస్తున్నాడు. చూడండి, ఈ పత్రిక నిజంగా ఏ బ్యాక్గ్రౌండ్లో రాయబడుతుంది అంటే చెదిరిపోయిన వారికి, శ్రమల్లో ఉన్న వారికి, శ్రమల్లో ఉన్న వారికి పత్రిక రాస్తూ దేని కొరకు మరలా మాట్లాడుతుందంటే శ్రమలు ఉండవని చెప్పట్లేదు. మరి శ్రమలు ఉంటాయి, శ్రమల కొరకే మీరు పిలువబడ్డారు. ఎంతకంటే మీ రక్తం కారిపోయేంతగా మీరు పిలువబడ్డారు. ఇంతకే క్రీస్తు కొరకు రప్పింపడ్డారు. నీకు శ్రమ పడుతున్నప్పుడు ఇంతేనా అని నువ్వు అనుకోకు. ఒకరోజు క్రీస్తు వస్తాడు, ఆయన రావడమైనా జరుగుద్ది, నువ్వు వెళ్ళడమైనా జరుగుద్ది. ప్రపంచ పునరుద్ధానం మందు ఆ రోజు అందరూ ఆయన ఎదురు నిలబడితే నిన్ను బట్టి ఎవరిని పొగుడతారట? ఆయన పొగుడతారట. ఆ రోజు ఇంతగా మీరు మౌనంగా ఉండిపోయారు. ఈరోజు మనం అమాయకులం, ఆ రోజు వాళ్ళ అమాయకులు. ఈరోజు మనం అమాయకులు అవుతాం. ఏంటండి వీటిని తెలా తిడుతున్నా, ఏం స్పందించడు? జీవం లేదు, ఇంకా ఏదో చెప్తారు చెప్పండి, పవర్ఫుల్ డైలాగులు. ఉప్పు లేదు, కారం లేదు, ఇంకా చెప్పండి. ఏంటనే సేవ లేదు, లేదులే అనుకో. ఆ రోజు ఎవరికే ఉందో తెలిసిపోద్ది. ఎక్కడ? నాకు విశ్వాసం లేదని తెలుస్తుంది. ఎక్కడ? అక్కడ. ఆ రోజు అందరికీ అర్థమవుద్ది. పేతురు అంటున్నాడు, యేసుక్రీస్తుని చూడండి, అన్యాయం మాకు జరిగిపోయిందని మీరేదో పెద్దగా ఫీల్ అయిపోకండి. అసలు యేసుక్రీస్తుని సీన్లోకి వస్తే మీకు జరిగిన అన్యాయమే కాదు, ఆయనకి జరిగిన ఎంత అన్యాయం అండి. ఆయనకి దయ్యం పట్టినవాడు, తిండిపోతూ తాగుబోతు అన్నారు. ఇంకేమన్నారు? వ్యభిచారికి పుట్టినవాడని మీనింగ్ వచ్చేలా మాట్లాడారు. ఇంకా ఏమన్నారు చెప్పండి? నువ్వా మాకు చెప్పొచ్చేదన్నారు. గమ్మత్తు ఏంటి చెప్పండి? ఇప్పుడు మీరు అందరూ ఎలా ఉన్నారు? ప్రభువు ఎక్కడ ఉన్నాడు? ప్రభువుని చంపేయడానికి రెడీగా ఉన్నారు. మీరు అందరూ అరుస్తున్నారు. ఏమని? యేసుక్రీస్తును సిలువ వేయండి. మీరు అనుకోవచ్చు, మమ్మల్ని అలా పోల్చుకో, మేము అక్కడ ఉంటే అలాగా అస్సలు అంటున్నాను. నేను చెప్తున్నా, మీరు అలా అనకపోతే మీకు రక్షణే లేదు. అర్థమైందా? అర్థమవుతుంది. ఆ రోజు వాళ్ళ కేకలతో మన కేకలు కలగకపోతే నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు సిలువ ఎక్కకపోతే లోకానికి రక్షణ లేదు. నువ్వు ఒప్పుకోవాలి, నచ్చకపోయినా యేసుక్రీస్తును సిలువ వేయండి అనాలి. ఆయన ఎందుకు అనాలి చెప్పండి? ఆయన సిలువ వేయబడిపోతే నా శిక్ష నేను అనుభవించాలి. ఆయన సిలువ ఎక్కకపోతే నాకు రక్షణ లేదు. ఆ రోజైనా ఈ రోజైనా ప్రభు ఎక్కడ నిలబడుతూ నువ్వు అనాల్సింది ఏంటో చెప్పనా? ఆయన సిలువ వేయండి. కామెడీ అంటే చెప్పనా? యేసుక్రీస్తు నాకు నిలబెట్టిన తర్వాత ఎందుకయ్యా ఆయన చంపేయాలని కోరుకుంటున్నారా? అతను చావునే కోరుకుంటున్నారే. ఎందుకు చంపేయాలనుకుంటున్నారంటే వాళ్ళు చెప్పే కామెడీ పాయింట్స్ ఏంటి చెప్పనా? మాకు అన్నం పెట్టాడండి, చంపేయండి అంటారు. అంతే. నిజంగా వాళ్ళ హృదయాలు తెరిచి మాట్లాడితే ఏం అన్యాయం చేశాడు మీకంటే? ఏమీ చేయలేదు. ఒక్క పాయింట్ ఉందో చెప్పండి వాళ్ళ యేసుక్రీస్తుని చంపడానికి? లేదు. మరి ఎందుకు చంపారంటే ఒక్క పాయింట్ ఉండదు. వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట ఉంటే చంపేయండి అంతే అన్నారు. ప్రభువు చనిపోవడానికి కారణాలు లేకపోయినా కలవరగిరి మీద చచ్చిపోయాడు. చూసారా అంటున్నాడు పేతురు. ఎవరిని? సంఘాన్ని. ఆయనకి అన్యాయమే జరిగింది. దేశద్రోహం కేసులు పెట్టారు ఆయన మీద. రాజు అవుతాడు అంటున్నాడు, పన్ను వద్దు అంటున్నాడు, జనాల్ని గుంపులుగా తిప్పుతున్నాడు. ఇవన్నీ క్రియేట్ చేసి దొంగ సాక్షులు పోగేసుకుని మీ రాజ్యానికి వ్యతిరేకంగా రోమ ప్రభుత్వం మీకు మాట్లాడుతుంది. దాన్ని ఏం చేస్తాను నిలబెట్టాడు. ఆయన ఒకటి అన్నాడు, మౌనం. పేతురాజు జీవిస్తూ ఆయనకన్నా అన్యాయం జరిగిందంటే మనం అనాలి, అసలు మాది అన్యాయమే కాదు. ఆయన ఏ తప్పు చేయని ఆయనకి అంత జరిగితే మాది అన్యాయం అనాలా? మాకు జరిగింది అన్యాయమే కాదు. నిజంగా ఒక మాట అంటున్నాను హృదయంలో నుంచి, నిజముగా మీకు ఇలాంటి అన్యాయపు కార్యాలు మీ జీవితంలో జరిగితే దేవుడు నిన్ను ప్రేమించి యేసుక్రీస్తు నడిచిన ఆ మాదిరిలో, ఆ మార్గంలో నేను నడిపిస్తున్నానంటే లిటిల్ బిట్ క్రైసిస్ నీకు చూపించాలని, చిన్నది ఎలా ఉంటుందో నీకు తెలియాలంటే అనుమతిస్తాడట. అన్యాయం అంటే ఎలా ఉంటుందో నీకు తెలియాలంటే చదువుకుంటే తెలియదు. ఎలా ఉండాలి? ప్రభువుకి ఎంత అన్యాయం జరిగిందో నీకు తెలియాలంటే కనీసం నీకు చిన్న అన్యాయమైనా జరిగితే అప్పుడు నీకు తెలుస్తుంది. ఒక రాత్రి ఒక తమ్ముడు ఒక మాట చెప్తున్నాడు. వాళ్ళకి కొంచెం పోసం లేదని ప్రేమించి వాళ్ళకి మంచి బిజినెస్ నేర్పించి చక్కగా వాళ్ళని పెడితే బిజినెస్ అంతా బాగా సెట్ అయిన తర్వాత ఏలేశ్వరం ఎవరు తమ్ముడిది? పేదపూడి ప్రతిపడి దగ్గర బాగా బిజినెస్ అది ఇలా చేయాలి, ఇలా జీవనం మనం బతకాలంటే ఆయన జరిగింది అని చెప్పినా, రేపు నుంచి రాక మేము రన్ చేస్తాం అన్నారట. దేన్ని? వ్యాపారాన్ని. అదే అన్యాయం.
అలాంటప్పుడు ఎంత అన్యాయాలు జరుగుతాయి చూడండి. మనకు అన్యాయం అంటే ఏంటో తెలియాలంటే నేను చెప్తున్నాను, నీకు అన్యాయం కొంచెమైనా జరిగితే దీనికే నేను ఇలా విలవిల్లాడిపోతున్నానే, నా ప్రభువుకి ఎంత అన్యాయం జరిగిందో ఆ మాట నా హృదయం నుంచి రావాలి అంటే ప్రభు అంటాడు, ఒకసారి టేస్ట్ చేయి అంట. టేస్ట్ చేయి. బంధింపబడ్డం అంటే ఎలా ఉంటుందో, శ్రమ పడ్డం, ఆయన బంధింపడ్డాడు, ముఖం మీద ఉమ్ము వేయబడ్డారు. నిజంగా ప్రభుని ఎంత దారుణంగా హింసించేశారండి. ఆ రోజు ప్రభుని కామెంట్ చేసేది ఎవరు చెప్పండి? ఎన్నిక లేని వాళ్ళు, ఆయన అనడానికి సరిపోని వాళ్ళు, ఆయన ఏ మాట అనడానికి అర్హత లేని వాళ్ళు, వీళ్ళ ఆ రోజు ఆయన అనింది ఆ దొరికింది అవకాశం అని అనింది ఎవరంటే ఎన్నిక లేనివారు. ఆ రోజు లెక్కల్లో లేని మనుషులా, అనడానికి అర్హత లేని వారు ఆ రోజు అన్నది. ఆయన అన్నారు ఆ రోజు. ప్రభు ఎంతగా లోబడ్డాడంటే పరిపక్వత విషయంలో కన్న తల్లిదండ్రులు వారు పిలవబడ్డారు, మరియ యోసేపులు. పరిపక్వత విషయంలో వారికి పరిపక్వత లేని వారికే ప్రభు లోబడ్డాడు. పరిపక్వత లేని సహోదరుల్ని ఆయన ఏమనలేదు. ఎంత ఎటకారం చేశారండి. చాలు చాలు నీ బిల్డప్ ఏంటి, మా దగ్గర మాట్లాడేది వెళ్ళు, నీకు కావాల్సింది పబ్లిసిటీగా, నీకు కావాల్సింది పబ్లిక్గా, ఆ పండగకి వెళ్ళి మాట్లాడుగా, పండుగలో మాట్లాడుకు, నీ గ్రూపులు వస్తాయి అన్నారు. ప్రభు ఏమన్నాడు చెప్పండి? మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అన్నాడు ఆయన. ప్రభు మాదిరి. ఒకవేళ పేతురు ఏదో ప్రభువుని పొగిడేసి మనకేదో బిస్కెట్ వేసేస్తున్నాడు అనుకుంటే పేతురుతో ఆగిపోకండి. మత్తయి చెప్తాడు ఆయన జీవిత చరిత్ర, లూకా చెప్తాడు ఆయన జీవిత చరిత్ర. ప్రభు ఆ రోజు పిలాతు ముందు నిలబడినప్పుడు, ఈ దొంగల న్యాయాధిపతుల ముందు నిలబడినప్పుడు ఆ రోజు యేసుక్రీస్తు వారు చూడండి ఏమైందంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభు మౌనంగానే ఉండిపోయాడు. నేను అంటాను, ప్రభు పేతురు గారు అంత మౌనంగా ఉండిపోవడానికి కారణం ఏంటి పేతురు గారు అంటే, ఈ రెఫరెన్స్లన్నిటిలో, ఈ పత్రికలన్నిటిలో అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటే ఒక మాట ఉంది. ఏంటి చెప్పండి? అది ఏంటి చెప్పాలో మీరు ఎలాగ చెప్పరు కనుక చదువుదాం చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందుకు నడుచుకున్నట్టు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన సిలివేసేశారు. ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన అబద్ధికుడు అన్నారు. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఎవరంటే ఆ రోజు ఆయన దూషించింది? ఎవరు చెప్పండి దూషించింది? ఆయన ఎన్నిక లేనివారు, అర్హత లేనివారు ఆయన దూషించారు ఆ రోజు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొని, ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి. ఆ రోజు ఏమంటున్నాడు చూడండి, న్యాయముగా తీర్పు తీర్చి. ఊపిరి పీల్చుకునే మాట ఏంటి చెప్పనా? న్యాయం తీర్చే దేవుడు ఒకరోజు మనకట ఏమిస్తాడు చెప్పండి? బహుమానం ఇస్తాడట. ఆ రోజు యేసుక్రీస్తు వారి మీద అన్యాయపు నేరారోపణలు చేసి ఆయన లోపల పెట్టేస్తే, యేసుక్రీస్తు ఎందుకు మౌనంగా ఉన్నాడు పేతురు గారు అంటే, ఆయన అంటున్నాడు, లెట్ మీ సరెండర్ మై కేస్ టు ది ఫాదర్. ఆయన చూసుకుంటాడు నా తండ్రి, ఆయన చూసుకుంటారు. ఆ రోజు ఆయన అంటున్నాడు, జడ్జిమెంట్ చేసేది ఆయన జస్ట్లీ అని ముగిస్తాడు. వచ్చిన ఆయనే చూసుకుంటాడు, వదిలేశాడట. ఆయన కేసులు ఆయన మీద పెట్టబడినవన్నీ పిలాతు ముందు నిరూపించుకునే ప్రయత్నం ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ రోజు ఆయనకి. ఎందుకంటే ఉన్నట్టుగా తీర్చోక ఆయన ఆ రోజు ఉన్నాడు. ఎక్కడ? ఆ రోజు పేతురు ఆ లైన్ మిస్ అవ్వట్లేదు చూడండి. ఆ లైన్ మిస్ అవ్వనివ్వట్లేదు. శ్రమ పొందుతారు, శ్రమ పెట్టబడతారు, దూషింపబడతారు. మీ శ్రమ పడుతున్నప్పుడు మీ విజన్ అంతా ఎక్కడ ఉండాలంటే ప్రభు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు న్యాయం జరుగుద్ది. ఆ రోజు వరకు మీరు ఏమీ మాట్లాడకండి, మీరు అలానే ఉండిపోండి అంటే, ఇలా ఉండిపోవడానికి ఆధారం ఏముందంటే మా నమ్మకం కూడా అలా ఉండిపోయాడు రా అన్నాడు ఆయన. ఆ రోజు దేవుడు చూసుకుంటాడు. ఆ రోజు వరకు మీరేమీ మాట్లాడకండి, వదిలేసేటి విషయాలండి. ఈరోజు అనేవారు రేపు పొద్దున్న ఏం చేస్తారో పొగుడుతారట. తెలంగాణలో ఒక సామెత ఉంది, ఆల్రెడీ ఒకసారి పాత మెసేజ్లో చెప్పాను. మనుషులు ఎలాంటి వారు చెప్పనా? నది మీద ప్రయాణం చేస్తున్నారట. నది మీద ప్రయాణం చేస్తే వెళ్తున్నప్పుడు నది డ్రైవర్ మల్లన్న తోలుతున్నప్పుడు చుట్టూ కూర్చున్నారు. ఆ నది మీద ఈ పడవను తోలుతున్నప్పుడు మల్లన్న అన్నారట, వీరుడా సూర్యుడా, ఈ నదిలో ఈ గోదావరిలో నడిపించేది నువ్వు తప్ప ఎవరయ్యా? మల్లన్న జే 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 అన్నారట. ఒడ్డు దిగిపోయాక అన్నారట, ఓడి మల్లన్న ఆడే మల్లనరా అన్నారట. ఏడ్చాడు ఆడే మల్ల. ఇదే మాట నదిలో మధ్యలో ఉన్నప్పుడు అనాల్సిందే. ఇదే మాట మధ్యలో ఉన్నప్పుడు అనాల్సింది. ఒక్క రాడు, మల్లన్న వస్తాడు, ఇంకెవడు రాడు బయటకు. ఎందుకు? మల్లన్నకి ఈత వచ్చు, నీకేం రాదు, ఈత రాదు. ఇప్పుడు ఒక రచనలో ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటి చెప్పినా, నాకు అదొచ్చి ఇదొచ్చి అంటారు, నీకు ఈత వచ్చి అన్నాడు గొడవ లేకుండా. రాదు. మనకు రానప్పుడే కష్టం.
సేఫ్ జోన్లో ఉన్నప్పుడు ఎన్నన్నా మాట్లాడతామండి, నదిలో ఉండి మాట్లాడరా తెలుస్తుంది అంటాడు ఆ మల్లన్న. నేను చెప్తున్నాను, పేతురు కానీ పౌలు గారు కానీ ఇంకా ఎవరైతే ఉన్నారో అపోస్తులు కానీ ప్రభు ఎవరైనా మీరు చూడండి, మౌనం. కొన్ని విషయాల్లో వారు మాట్లాడలేదు. 40 సంవత్సరాలు నడిపించిన మోసేనే ఏమన్నారు చెప్పండి, నువ్వా మాకు నాయకుడు అన్నారు. అన్న ఇందాక చెప్పాడు, కొండ మీదకి 40 రోజులు అలా వెళ్ళొచ్చేసరికి, అలా వెళ్ళి ఇలా వచ్చాడు. ఏమన్నారండి మోసేని? అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి పోవయ్య మోసే అన్నాడు, ధైర్యమైపోయారు. కానీ ఆ టైంలో మోసే మౌనంగా ఉన్నాడు. ప్రతి 66 పుస్తకాల్లో ప్రతి పుస్తకంలో ఒక క్యారెక్టర్ మీకు కనబడుతుంది చూడండి, మౌనం. ఈ పుస్తకంలో ఈ భక్తుడు మౌనం. ఎప్పటి వరకు మౌనం అంటే ప్రకటన గ్రంథంలో ఆ బాసు బిందులు తుడిసి వేసేంత వరకు నువ్వు మౌనం. కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభు అన్నాడుగా, మరలా చెప్తున్నాను, మనల్ని దేవుడిని నమ్మినప్పుడు మనం ఎవరికి వివరించుకోవాల్సిన అవసరం లేదు. అనేవాళ్ళని అన్నేవండి. కీర్తనలో ఒక మంచి మాట ఉంటుందండి. ఆ రోజు ఒక అన్యుడు ప్రతి ఏడాది ఏంటవి యూనిఫామ్లు వేసుకుంటారు చూసారా, అదే ఆ పేరు వద్దులేండి, 20 రోజులు 40 రోజులు వేసుకుంటారు. వాళ్ళు వస్తారు సంఘాన్ని, నేను మాటిస్తున్నా, రౌడీ సీటర్లు, రేప్ కేసు బండోళ్ళు, ఎవరైతే వీళ్ళందరూ ఒకరోజు ఇదే వేదిక మీదకి వచ్చి నేను చెప్తున్నాను, నేను అప్పటి వరకు దేవుడి సన్నిధిలో ఏ ఇబ్బందులు లేకుండా ఉంటే వాళ్ళందరితో సాక్ష్యం చెప్పిస్తాను. వస్తారు చూడండి, వచ్చి కన్నీరుతో మాట్లాడతారు చూడండి. ఆ రోజు జరుగుతున్న విషయాన్ని ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కీర్తనలో ఒక మాట ఉంటుంది. ఏంటో చెప్పనా, చెడుగుడు ఆడేశారట భక్తుడిని. ఆయన అంటాడు, నేను మౌనంగా ఉండకుండా నేను సమాధానం చెప్తే నా పక్షాన దేవుడు సమాధానం చెప్పడు. అందుకే నేను మౌనంగా ఉంటా. మౌనంగా ఉండడం మంచిదని కొన్ని విషయాల్లో. జరిగేది జరిగిపోవాలి. నీ చుట్టూ ఎలాంటి వారు ఉన్నారా అని నీకు తెలియాలంటే నువ్వు రోడ్డు మీద పడిపోతేనే తెలుస్తుంది. 3వ అధ్యాయం 9వ వచనండి. 3వ అధ్యాయం 9వ వచనండి. దీవెనకు వారసులగుటకు మీరు పిలువబడుతురు కనుక కీడుకు ప్రతి కీడు శ్రమపడినను మీరు ధన్యులే. వారు బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని ఏతువడుగు ప్రతి వానికి సాత్వికంతో భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడదు, దాని విషయమందు క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద అయ్యేవారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తం అలాగున్న కీడు చేసి శ్రమ పడుటకే, మేలు చేసి శ్రమ పడుటకే బహుమంచిది. మరొక మాట అంటాడు పేదరు గారు, మీరు ఇలా ఉండాలని నేను బతిమాడుకుంటున్నాను అంటాడు. ఆయనకి అంత రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందండి. ఆయనకి కీడుకు కీడు చేయడం కాదు, కీడు చేసి మేలు చేయి. ఇది మంచిది. ఎప్పుడు మంచిది చెప్పండి. నిజంగా చెప్తున్నాండి, ఇన్ని కుతంత్రాలు కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో ఇన్ని చేసేసి మనం రకరకాలుగా అయిపోతామే. లైఫ్ స్పానింగ్ ఎంత చెప్పండి, టైమింగ్ ఎంత చెప్పండి. నేను చెప్తున్నాను మరలా 50 దాటితే ఒకడు ఉంటాడు ఇక్కడ. 50 సంవత్సరాలు దాటితే కరెక్ట్గా ఈ రోజు లెక్క పెట్టుకోండి. 2020 నుంచి 50 సంవత్సరాలు లెక్క పెట్టుకోండి, ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఎవ్వరు ఉండవండి. మనం ఇప్పుడు నాకు 30 వచ్చాయి. 30కి 50 కలిగితే నేను 80 అవుతాను గ్యారంటీ ఉందా? 80 గ్యారంటీ ఉందా? బాలసుబ్రహ్మణ్యం గారు 74 చచ్చిపోయారట. 74 చచ్చిపోయాను. ఎలా వాలిపోయాడు చూసారా మనిషి. 80కి 50 గ్యారంటీ లేదు. నాకు 30 అయితే మరి ఇంకా వయసు పెద్ద ఉంటే ఇంక మరి అంతే సంగతులు. మీకు మనం ఒకవేళ 30 నుంచి 50 సంవత్సరాలు లేదు, ఇక చచ్చిపోయే మనకి వాడు గుర్తుపెట్టుకుంటే ఒక రోజు ఆయన ఎదుటి మనం నిలబడతాం. మాటలు బయటకు వస్తాయి, చేతలు బయటకు వస్తాయి, అన్నీ బయటకు వస్తాయి. ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మనం బిహేవ్ చేస్తే ఆ రోజు మనం నేరస్తులుగా నిలబడతాం. ఈరోజు నేరస్తులు ఆ రోజు మహిమ పొందడానికి నిలబడతాడు. పౌలు గారు అంటాడు, లోకం దృష్టికి మేము నేరస్తులం, కానీ దేవుని దృష్టికి బాగుగా ఎరిగిన వారం. ముగిస్తూ 4వ అధ్యాయం ఇది వచ్చిన ఫుల్ఫిల్ చేద్దాం.
4వ అధ్యాయం, క్షమించండి, 4వ అధ్యాయం 12-13 వచనాలు. ఈ రెఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించడు. ఏమంటున్నాడు చూడండి, శ్రమల్లో కొట్టుకుపోతున్న మనిషికి లంగర్లాంటి మాట ఏంటి చెప్పనా? క్రీస్తు బయలుపరచబడినప్పుడు, అంటే రెండో రాకడ జరిగినప్పుడు నీకు ఏం కాదయ్యా, కంగారు అయిపోకన్నాడు. నువ్వు ఇక్కడ ఏమి చేసి కంగారు అయిపోవాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చినప్పుడు ఈ పత్రిక ఇండైరెక్ట్గా ట్యాగ్ లైన్ ఇస్తే దానికి ఇచ్చే ట్యాగ్ లైన్ ఏంటో చెప్పనా? యేసుక్రీస్తు రాబోతున్నాడు, మరణాత రమ్ము అంటారు. రమ్మని ఆయన రాబోతున్నాడు, ఆయన వస్తాడు. క్రైస్తవ నిరీక్షణ ఏంటి చెప్పనా? ఆయన వస్తాడు, ఆయన రోజు నిలబడతాను, ఆయన రోజు వస్తాడు, నేను నిలబడతాను. ప్రభు చెప్తున్నాడు ఇండైరెక్ట్గా పేతురు ద్వారా, ఏమని? ఆశ్చర్యపడకండి, మీకు ఏదో ఇంత జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, ఏదో వింత అయిపోయింది, అయ్యో అని ఏదో అనేసుకోకండి. ఆయన జరిగిన దాంట్లో మనకి ఏమి జరిగినట్టే కాదన్నాడు ఆయన. శ్రమలు 3 పాయింట్లు లేపేసిన వదిలేస్తాను. శ్రమలు అనగానే అన్ని శ్రమలు కాదు. నీకు దేవుడు డబ్బులు ఇచ్చి దాన్ని అప్పులు పాలు చేసి నువ్వు శ్రమ పడిపోతున్నాడు, అది నీ శ్రమ. నీకు బడ్జెట్ లెక్కలు మెయింటైన్ చేయడం రాలేదు, అది దేవుడి మీద గెంటేస్తే ఎలా? నీకు దేవుడు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు సరిగ్గా మెయింటైన్ చేయకుండా నీ కుటుంబాన్ని రోడ్డు మీద వేసేస్తావంటే నీకు డబ్బు ఉపయోగించడం రాలేదు, అది నీ శ్రమ. అది బైబిల్ శ్రమలు అంటే బైబిల్ ఊరుకోవడం. నా వలన వచ్చే శ్రమలు వేరు, నాకు తెలియకుండా ఇతరుల వలన వచ్చే శ్రమలు వేరు. నేను నేరస్తున్నాయి, నాకు వచ్చిన శ్రమలు వేరు. ఎదుటివారు నేరస్తులై నన్ను నేరస్తుని చేస్తే వచ్చే శ్రమలు వేరు. మరొకటి, క్రీస్తు నామము నిమిత్తం వచ్చే శ్రమలు వేరు. ఈ 3 జోన్లో మనం ఏ జోన్లో ఉన్నాం మీరు ఒకసారి చూడండి. నేను అంటే 3వ జోన్కి వెళ్ళలేదు, మనం ఇంకా వెళ్తే ఎవరు ఎక్కువ కాలం ఇక్కడ బతుకుంటాం. 3వ జోన్కి వెళ్ళం మనం. మనకి ఇప్పుడు 2 జోన్లోనే ఉంటాం. ఒకటి, నీ వల్ల నువ్వు చేసుకున్న పనుల వల్ల నీకు శ్రమలు వస్తున్నాయా? లేదు. రెండవది, నువ్వు ఏమీ చేయకపోయినా నీ ఎదుటివారే నీకు శ్రమ పాలు చేస్తున్నారా? వారి నేరస్తులై నిన్ను నేరస్తుని చేసేవారు ఎవరైనా ఉన్నారా? అన్యాయం జరుగుతుందా? ఈ జోన్లో ఉన్నావు. లేదండి, కేవలం సువార్త చేసినందుకు ఈరోజు నేను ఎలా అయిపోయాను, కేవలం వాక్యం చెప్పినందుకు నేను ఎలా అయిపోయానని ఆయన నామం నిమిత్తం చచ్చిపోయే భక్తులు ఎబ్రీ పత్రికలో, క్రైస్తవ చరిత్రలో అలాంటి జోన్లో ఉన్నావు. నువ్వు ఏ శ్రమలో ఉన్నావో చూసుకో అంటున్నాడు పేతురు. ఏది జరిగినా నీ వలన శ్రమలు నీకు వస్తే, నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల నీకు శ్రమలు వస్తే, ఆ రోజు క్రీస్తు ఎదుట మహిమ ఏమీ ఉండదు. నువ్వు ఏమీ చేయకపోయి నీ మీద నిందలు వచ్చి, నీ మీద అవమానాలు వచ్చి, నువ్వు అన్యాయం అయిపోయి నాశనం అయిపోతే, ఆ రోజు నువ్వు మౌనంగా ఉంటే, ఈ రోజు నిన్ను అన్యాయం చేసిన రోజు ఆయన ఎదుట పొగుడుతారు. మరొకటి, క్రీస్తును ప్రకటిస్తున్నందుకే నేను చెరసాలేసి మృగాలకేసి అన్యాయం చేసి నిన్ను నాశనం చేసేస్తే, ఆ రోజు నిన్ను బట్టి ప్రభువును పొగుడుతారు, ప్రభువును బట్టి నిన్ను పొగుడుతారు. సంగమా, గలతీయ, కప్పదొకయ, బిథునియ, ఆసియా, మీరు ఏ జోన్లో ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. శ్రమలేయో జరిగిపోతున్నాయని కంగారు అయిపోకండి. ఈ పత్రిక నేను రాస్తున్నందుకు మీరు మరింత ఆనందిస్తూ శ్రమ పడండి అన్నట్టు. ఇలాంటి పత్రిక ఇది ఎంకరేజ్ చేసినట్టు లేదు. మరేముంది, ఇంకో 10 రోజుల్లో చచ్చిపోతామండి అంటే అక్కడ దాకా ఎందుకు టైం వేస్ట్, ఈరోజే చచ్చిపోతే అవకాశం ఉంటే చచ్చిపో అంటున్నాడు. ఎవరు? పేతురు గారు. అది ఒక పెద్ద అయిన పేతురు గారు మాట్లాడుతున్న లెవెల్స్ ఎట్లా ఉన్నాయి చూడండి. 4వ అధ్యాయం 14 వచ్చుండండి. 4వ అధ్యాయం 14 వచ్చుండండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన యెడల మహిమా స్వరూపైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడిగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరుల జోలికి పోవాడిగా కానీ బాధ అనుభవింప తాగదు. ఈ ఎంత క్లారిటీ ఇస్తున్నాడు చూడండి. ఎవడైనను, ఈ మరలా ఒకసారి 15 వచ్చింది, మీలో ఎవడైనను నరహంతకుడి గుండి నీకు బాధ వస్తుంది, ఎవరినో చంపేసి ఎవరినో ఒక అటెంప్ట్ మర్డర్ కొట్టేస్తే దానివల్ల నీకు బాధ వచ్చేస్తే అది అసలు చెప్పుకోదగిన పాయింటే కాదు. నువ్వు నరహంతుడు కాదు, అయినా నువ్వు నరహంతుడుగా అయిపోతే నీకు మేలట. నువ్వు దొంగవ కాదు,
ఒకవేళ నువ్వు దొంగవైతే ఆ రోజు నీకు వచ్చేది ఏమీ లేదు. నువ్వు దొంగ కాకపోయినా నువ్వు దొంగలా చిత్రీకరింపబడితే ఆ రోజు నీకు మేలు. నువ్వు దుర్మార్గుడివే, ఆ రోజు నీకు మేలే ఉండదు. నువ్వు దుర్మార్గుడు కాకపోయినా దుర్మార్గుడిగా అయిపోతే ఆ రోజు నీకు మేలు. నువ్వు పరుల జోలికి పోయి పరుల జీవితాన్ని నాశనం చేసేవాడవైతే ఆ రోజు నీకు మేలే ఉండదు. నువ్వు పరుల జోలికి పోకపోయినా కేసు అంతా నీ తలకాయ మీద పెట్టేసి నువ్వే కారణం అంటే ఆ రోజు నీకు మేలు. ఇంకా అంటున్నాడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించుని అలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏ దేవుణ్ణి మహిమపరచవలని. ఏంటండి క్రైస్తవ జీవితం అంటే చెప్పండి? క్రైసిస్ అంటే అందరూ ఆ ప్రభుని నమ్మేసుకుంటున్నారని ఏదో వాయిస్ వస్తుంది సొసైటీ నుంచి. నిజంగా ఇవి ఏ తెలిసిండే ఎవడో ప్రభుని నమ్ముకోరు. మతం అంటే నిజంగా చెప్తున్నాను ఏవో ఆశలతో వచ్చేది. రియల్ ట్రూత్ ఏం చెప్తుందో చూడండి. మీరు ఎందుకు పిలువబడుతున్నారంటే నా కొరకు చచ్చిపోవడానికి పిలువబడుతున్నారంటే ఎవడండి యేసుక్రీస్తుని నమ్ముకునేది? ఎవరైతే నమ్ముకుంటారో ఆ రోజు యేసుక్రీస్తు ఎదుట మహిమ పొందుతారు. ఇప్పుడు చెప్పండి, యోబు గ్రంథకు బాబులో ఉంది ఏంటి? పేతురు పత్రిక. యోబుకి ఆయనకి వ్యక్తిగతంగా వచ్చాయి. పేతురు పత్రిక సంఘానికి మొత్తానికి వస్తుంది అన్నాడు. సంఘం అంటే గోడలు కాదు, సంఘం అంటే చెప్పండి, కొడదారు అప్పారావు గారు చెప్పింది కాదు. సంఘం అంటే మనమే నలిగిపోతాం. పత్రిక నాకేం చెప్తుందంటే, పెద్దనైనా నేను తోటి పెద్దనైనా మీకు చెప్తున్నాను, నేను పెద్దని అనుభవంతో చెప్తున్నాను, జాగ్రత్త అన్నాడు పేతురు. ఎగిరి గంతేయండి, చనిపోయే అవకాశం వస్తే ఆక్కండి, గలతీయ, కప్పదొకయ, బితునియ, ఆసియా ఆ రోజు క్రైస్తవుల్ని చంపేశారు. నేను ఎందుకింత ధైర్యంగా ఉండాలంటే నీకు ఒక డెమో ఉంది. ఆ యేసుక్రీస్తుని చూడు. ఆయనకి జరిగింది లైఫ్లో కలవరి మీద ఏం జరిగింది? ఆయనకి అన్యాయం జరిగింది. మరి నాకు వచ్చే హోప్ ఏంటి? నా ఆశ ఏంటి? నా నిరీక్షణ ఏంటంటే న్యాయముగా తీర్చేవాడు పైన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, వదిలేసే అన్నాడు. కాబట్టి మరొకసారి వీలైతే ఎవరితో పత్రిక మరలా ప్రతి వచనం చదవండి. మీతో ఆ పత్రిక మాట్లాడుతుంది, నిన్ను బంధిస్తుంది, ప్రభు దగ్గర ఆయన పాదాల దగ్గర నిన్ను పడేస్తుంది. అన్ని విధాలుగా ఆయనకు మనం